అందరి ఆధరాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544. श्री गणेश चरण गजानन, श्री गणेश चरण गजानन, श्री गणेश चरण मुनिवर पणिगुं दयाकर, श्री गणेश चरण गजानन देव मुनिवर पणिगुं दयाकर, श्री गणेश चरण நான் மறை போற்றும் దేవకి సూతుడు కిట ముఖ్య దేవకి సూతుడు ముద్దుగారే యశోదా అంతనింత గొల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము అంతనింత గొల్లే తల
అరచేతి మాణి పచ్చ పూస హరే రామ హరే హరే. మరియు మన ముఖ్య వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ భగవద్ ధామానికి వీక్షించబోతున్నాం. సో ఈ యొక్క జగన్నాథ వంశీధర దాస గారిని ఇష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితినామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. అందరు చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మొట్టమొదటిసారిగా మన జగన్నాథ రథయాత్ర ఏలూరులో చేస్తున్నాము. సో ఈ జగన్నాథ రథయాత్రకి విచ్చేసిన గౌరవనీయులైన బడేటి రాధాకృష్ణ గారికి, మన ముఖ్యమైన డోనర్స్ పెద్దలకు, మా హరే కృష్ణ ప్రసంగో మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథ తజ్జోషణ దస్య అపవర్గవర్త్మని శ్రద్ధా భక్తి అనుక్రమిష్యతి. జనరల్గా ఈ భౌతిక ప్రపంచంలో వచ్చిన మనకి భగవంతుడు మీద భక్తి అనేది రాదన్నమాట. చాలా కష్టం. ఎందుకంటే మన యొక్క ఎప్పుడు మన దృక్పథం అనేది ఈ శారీరక సంతోషాల కోసంగా మనం పాటలాడుతుంటాం. కాబట్టి అట్లాంటి మనకి ఈ భగవంతుడిని మనము ఆరాధించాలి అన్న విషయం అనేది మనకి రాదన్నమాట. ప్రహ్లాదు చెప్తున్నాడు అనమాట, మతిర్న కృష్ణ పరతస్వతోవా మితో ఉపద్యేత గ్రహవ్రతానాం అధాంత గోవిర్ విశతాం తమిష్టం పునఃశర్విత చర్వరాణం. సో అట్లాంటి మనలాంటి ప్రజల కోసంగా భగవంతుడు అవతరిస్తాడు. సో ఇక్కడ కపిలముని ఏం చెప్తున్నా అంటే, భగవంతుడు అవతరించిన తర్వాత భగవంతుడు చాలా లీలలు చేస్తారు. ఈ లీలల్ని దివ్యమైన లీలలు అంటారు అన్నమాట. సో ఈ లీలల్ని మనము స్మరించుకోవటం కానీ, ఆ లీలల్లో మనము పాల్గొనటం కానీ చేయగలిగితే మనకి ఈ శ్రద్ధ, అంటే భగవంతుడు చెప్పిన విషయాలు కరెక్టు అనే దృఢ నమ్మకం అనేది మనకు ఏర్పడుతుంది. ప్రస్తుతం అట్లాంటి లీలల్లో అత్యున్నత స్థానం, ప్రత్యేకమైన దివ్యమైన లీల ఈ రథయాత్ర. ఎందుకంటే భక్తులు దాని దగ్గరికి వస్తుంటారు, ప్రే చేస్తుంటారు, కానీ రాలేని భక్తులు చాలా మంది ఉంటారు, ఇంట్రెస్ట్ లేని భక్తులు కూడా చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళందరి కోసంగా భగవంతుడు రథయాత్ర, అంటే భగవంతుడే స్వయంగా మూల విగ్రహం బయటకు వచ్చి ఆ ప్రజలందరినీ కరుణిస్తుందంట అండి. తవ వీక్షణ అన్నమాట. ఇమేజన పదశబ్ద సుపక్షౌషధ వీరుద వనాద్రీనదు ఉన్నంతో ఏదంటే తవ వీక్షితై. భగవంతుడి యొక్క వీక్షణ మన మీద పడిందంటే మనకి ఈ భవరోగం అంటే ఏంది, ఈ భవబంధాల నుంచి బయటపడలేకపోతున్నాం అన్నమాట. ఒకసారి ఇంద్రుడికి శాపగ్రస్తుడై పందిలాగా పుట్టాడంటండి. బ్రహ్మదేవుడు వచ్చాడు, పందిలాగా పుట్టి అక్కడ ఎవరు పరిపాలించే వాళ్ళు లేరు. సో అక్కడంతా అల్లకల్లోలం అవుతుంది. బ్రహ్మదేవుడు దివ్యదృష్టితో చూశాడనమాట, ఇదేంటి స్వర్గలోకం అల్లకల్లోలం అవుతుంది, ఆ రాజా ఎవరు ఇంద్రుడు లేడు, ఎక్కడున్నాడు చూస్తే ఒక పందిలాగా పుట్టున్నాడు. సరేనే బ్రహ్మదేవుడు వచ్చి పందిలాగా పుట్టిన ఇంద్రుడిని, ఏమయ్యా నువ్వు వచ్చేసేయి, నువ్వు ఇంద్రుడు కదా, వచ్చేసేయి, నువ్వు పరిపాలించవచ్చు, నీకు సర్వ సౌఖ్యాలు ఉంటాయంటే, నేనెట్లా వస్తాను, నా పిల్లలు, నా వైఫ్, పిల్లలు అని అంటుంది. సో అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నట్టు మన రిలేషన్ అనేది, అంత స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఉంటుంది. కానీ మనం జీవించేది చాలా తక్కువ కాలము, కానీ మనకి చాలా స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఉంటుంది. ఈ అటాచ్మెంట్ నుంచి సులువుగా వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయసి ఆసు వాజాగ్యం, సులువుగా మనకి డిటాచ్మెంట్ ఏర్పడాలంటే ఇట్లాంటి సందర్భాలు, ఇట్లాంటి
ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే చాలా సులువుగా మనకి ఈ భౌతిక ప్రపంచం ఏంది, ఈ భౌతిక ప్రపంచం మీద మనకి వైరాగ్యం అనేది ఏర్పడుతుందంటండి. సో కాకుండా ఈ ప్రోగ్రామ్ ని ప్రోత్సహించడానికి వచ్చిన అందరూ హరే కృష్ణ హరే మన వైపు దృష్టి అందరూ పెద్దగా ప్రే చేయాలి, పెద్దగా చెప్పాలి. పెద్దగా చెప్తే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. ఇంకొక ఇంపార్టెంట్ విషయము, మనను ఈ యొక్క సంసార సాగరం నుంచి వాళ్ళకు ఎప్పుడు అడిగినా నేను తప్పక సహాయంగా ఉంటాను, నేను మీ అందరి వారిని స్టేజ్కి. మరి ఈ రోజున హరే కృష్ణ గోకుల క్షేత్రం వారి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఏలూరు పట్టణంలో మరి జగన్నాథుని రథయాత్ర జరుగుతుందో మరి అదందరికీ ఏలూరుకి గర్వకారణం. మరి అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రం అయింది పూరిలోని జగన్నాథ క్షేత్రం. మరి ప్రతి ఏటా కూడా ఏదైతే ఆ జగన్నాథుడు రథయాత్ర జరుగుద్దో దాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పట్టణాల్లో మరి ఎవరైతే పూరి వెళ్ళలేరో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ రథయాత్రలో పాల్గొంటారన్న ఉద్దేశంతో మరి హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో అనేక పట్టణాల్లో జరుగుతుంటుంది. అది ఈ దఫ ఏలూరులో జరగటం మనందరికీ కూడా ఏలూరు ప్రజలు చేసుకున్న పుణ్యంగా మనం అందరం కూడా భావించాలి. విష్ణుని స్వరూపమైన జగన్నాథుడు అని చెప్పి అందరూ కూడా చెప్తారు. విస్తరిస్తున్న భారతదేశానికి ప్రాచీన చరిత్ర ఏదైతే ఆ పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర అందరికీ తెలియాలి. ఆ జగన్నాథుడు యొక్క ఏదైతే కటాక్షం అందరికీ కూడా రావాలి అనే ఉద్దేశంతో మరి దానికి ఆ చరిత్రను అందరికీ తెలిసేటట్టుగా చేసేటట్టుగా మరి వీళ్ళు హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో చేస్తున్నందుకు ముందుగా వారందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని ఆ జగన్నాథుడి యొక్క కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమంలో మరి నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి అనేక పెద్దలు వచ్చారు, వీళ్ళందరూ కూడా ప్రసంగించవలసిందిగా. మన దేశ పరిస్థితి, మన కర్తవ్యం ఏంటనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఎటు చూసిన అశాంతి, చాలా ప్రతిదీ కూడా దుఃఖమయం, ఎవరు హ్యాపీగా లేవు. ఎవరన్నా సరే ఎంత లెవెల్లో ఉన్న డబ్బుంటే హ్యాపీగా ఉంటుంది అనుకోవచ్చు, డబ్బుంటే హ్యాపీగా ఉన్నాం. ప్రపంచ పరిస్థితులే అధ్వానంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయటం, ఈ కార్యక్రమాల్లో మనందరం పాల్గొనటం నిజంగా అదృష్టం. ఇంతమంది ఏలూరులో ఇంతమంది జనం ఉన్నారు, ఎంతమంది వాళ్ళు పాల్గొనగలుగుతున్నారు ఇటువంటి కార్యక్రమాలు అనేది మనం ఆలోచించుకున్నట్టయితే అదృష్టవంతులైతేనే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనగలరు. అటువంటి వారందరూ కూడా ధన్యులని కూడా నేను చెప్తున్నాను. ఇవాళ చిన్నారు చక్కగా డ్యాన్స్ రూపంలో ఆ పిల్లలు అభినయించినటువంటి శ్రీకృష్ణ లీలలు ఆ కార్యక్రమాలన్నీ మనం చూసాం. జగన్నాథ రథయాత్ర అంటే చిన్న విషయం కాదు. అక్కడ చరిత్ర అంతా కూడా మనం ప్రత్యక్ష దైవం అనేది ఇవాళ మనం పూరిలో మనం చూస్తాం. అటువంటి చరిత్రను మనం తెలుసుకోవాలి, వినాలి, ఏదైనా ఉంటే చదువుకోవాలి, ఎక్కడన్నా పెద్దలు చెప్తే శ్రద్ధగా మనం ఆచరించాలి. మన మతాన్ని మనం ఆచరించుకుని ఇతర మతాలను గౌరవించుకుని నేర్చుకుని మనం ఇతరులకు ఎంతవరకు మనం సేవ చేయాలో అంతవరకు సేవ చేసే కార్యక్రమాలు పాల్గొనడం అనేది ముఖ్య ఉద్దేశంగా మన ఇక్కడ ఉన్నటువంటి హరే కృష్ణ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రామ హరే హరే. అందరు చెప్పండి హరే కృష్ణ కృష్ణ ఉండాలని కోరుకుంటూ అందరూ చెప్పండి హరే కృష్ణ 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 జరగాలని మనకు ఎంతో వెనక నుంచి సహాయం చేస్తున్నారు. సో వీరందరికీ వెంకట రామాదేవి గారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతూ చిన్న టెంపుల్ హరే కృష్ణ 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 హరే స్వామి టెంపుల్ ఈవో గారు మరియు ఎంతో సహకరిస్తూ వారిని కూడా టెంపుల్ హానర్స్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. హరే కృష్ణ కృష్ణ హరే. ముందు ఆడవారంతా ఒక సైడ్ ఉండాలి, మగవారంతా ఒక రోప్ లో ఉండాలి. పెద్ద స్వామి వారు మరియు ఎమ్మెల్యే వారు వస్తున్నారు. దయచేసి మధ్యలో గ్యాప్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరియు ఆడవాళ్ళు మొత్తం రథానికి పడిపోతున్న బలరాముడి వైపు అందరూ ఆడవాళ్ళు, జగన్నాథ వైపు అందరూ మగవాళ్ళు ఉండాలి.
దయచేసి ఎవరు కూడా ఇక్కడ గ్రీన్ ఫ్లాగ్ అన్నప్పుడు మాత్రమే కూర్చోవాలి. హరే కృష్ణ.
ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలు, పరిశ్రమలతో అనుబంధ సలహా సేవలు, అనుభవజ్ఞుల అధ్యాపకులు, ఆటోకాడ్, STAAD.Pro, ETABS, Revit, GIS వంటి పరిశ్రమ ఆధారిత సాఫ్ట్వేర్లపై శిక్షణ, టాప్ కన్స్ట్రక్షన్ ఫార్మ్స్ తో ఒప్పందాలు, ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్లు, ప్రయోజనకరమైన వర్క్ షాప్లు, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, పరిశ్రమల నిపుణుల నుండి లెక్చర్లు మరియు టెక్నికల్ క్లబ్లు నిర్వహించబడిన. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.